Hello all, welcome to day 9 of Kids Drawing Series Drawing with Story. This is the Golden Flower Basket. ఈ గోల్డెన్ ఫ్లవర్ బాస్కెట్ కి ఒక అందమైన కథ ఉందన్నమాట. అదేంటో చూద్దామా? అనగనగా ఒక అందమైన గ్రామంలో చిన్ని అనే ఒక చిన్న పాప ఉండేది. చిన్నికి రంగురంగుల పూలన్న డ్రాయింగ్ వేయడం అన్న చాలా ఇష్టం. ఒకరోజు ఉదయం చిన్ని తన ఇంటి వెనుక ఉన్న తోటలోకి వెళ్ళి అక్కడ పూసిన అందమైన ఆరెంజ్ అండ్ ఎల్లో ఫ్లవర్స్ని చూసి మురిసిపోయింది. ఆ రోజు చిన్ని వాళ్ళ అమ్మ పుట్టినరోజు. అమ్మకు ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలని వెంటనే ఇంట్లో ఉన్న ఒక పాత బాస్కెట్ని తీసుకుంది. దానికి ఎల్లో ఆరెంజ్ కలర్స్ వేసి ఎంతో అందమైన గోల్డెన్ బాస్కెట్లా మార్చేసింది. బాస్కెట్కు హ్యాండిల్ కూడా పైన ఒక చిన్న రిబ్బన్ కట్టింది. ఆ తర్వాత చిన్ని తోటలోకి వెళ్ళి తను చూసిన అందమైన ఆరెంజ్ ఎల్లో కలర్ పూలన్నింటినీ కోసి ఎంతో ప్రేమతో ఆ గోల్డెన్ బాస్కెట్లో సర్దింది. పూలతో పాటు కొన్ని ఆకులు ముగ్గలను కూడా సర్దింది. పూల సువాసనలతో ఆ బుట్ట మరింత అందంగా మారింది. సాయంత్రం అమ్మ ఇంటికి రాగానే చిన్ని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ గోల్డెన్ ఫ్లవర్ బాస్కెట్ను అమ్మ చేతిలో పెట్టి హ్యాపీ బర్త్డే అమ్మా అని చెప్పింది. చిన్ని తన రాతలతో రంగులతో మెరిసిపోతున్న ఆ బుట్టను అందులో పూలను చూసి అమ్మకు కళ్ళల్లో అంతులేని హ్యాపీనెస్ వచ్చేసింది. మార్కెట్లో కొనే ఏ ఖరీదైన వస్తువు కూడా చిన్ని తన చేతులతో చేసిన ఈ గిఫ్ట్కి సాటి రాదని అమ్మ గ్రహించింది. చిన్నిని గట్టిగా హగ్ చేసుకుని అమ్మ నా లైఫ్లో చాలా బ్యూటిఫుల్ అండ్ మెమరబుల్ గిఫ్ట్ ఇదని చిన్నితో చెప్పింది. అమ్మ ముఖంలో ఆ సంతోషాన్ని చూసి చిన్నికి చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ మరింత బ్యూటిఫుల్గా మార్చింది ఈ గోల్డెన్ ఫ్లవర్ బాస్కెట్. ఈ గోల్డెన్ ఫ్లవర్ బాస్కెట్ వాళ్ళ ఇంట్లో ఒక స్వీట్ మెమొరీలా ఉండిపోయింది. మీ ఇంట్లో కూడా ఒక స్వీట్ మెమొరీ కావాలనుకుంటే ఈ డ్రాయింగ్ని ట్రై చేసి మీ మమ్మీకి గిఫ్ట్ చేయండి. ఇలాంటి క్యూట్ డ్రాయింగ్స్ అండ్ స్వీట్ స్టోరీస్ కోసం మైండ్ఫుల్ మూమెంట్స్ కిడ్స్ సమ్మర్ సిరీస్ని ఫాలో అవ్వండి అండ్ మెమొరీస్ని క్రియేట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మోర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.